రేస్ పెట్టుకుందామా? చూద్దాం ఆ చోటుకి ఎవరు ఫస్ట్ వెళ్తారని. ఓకే ఎవ్రీబడీ గెట్ సెట్. ఏంటయ్యా ఇంట్లో చెప్పొచ్చావా? పక్కకు వెళ్ళొచ్చుగా. శివ బ్రేక్ వేయడానికి ముందు చెప్పుండొచ్చు కదా. సారీ ఫ్రెండ్స్. భీమ్ సింగ్ మీకేమైంది? ఎందుకు ఇలా వస్తున్నారు? నిల్చోండి. శివా శివా నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేను అసలు ఎక్కడున్నాను? నేను కొనుక్కున్న సామాన్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి? భీమ్ సింగ్ మీరు కంగారు పడకుండా కొంచెం ప్రశాంతంగా ఉండండి. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మీరు రోడ్డు మీద నడిచారు. మీ చుట్టూ ఏం జరుగుతుందో అసలు చూసుకోలేదు. ఏంటి ఎలాగా? నా డబ్బులు నా సామాన్లు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? కొంచెం ఆలోచించండి. అసలు ఏమైందో నాకు సరిగ్గా చెప్పండి. శివ నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళి కిచెన్ కి కావాల్సిన సామాన్లు తీసుకొచ్చాను. దాని తర్వాత నేను ఒక ఆటోలో కూర్చున్నాను. దాని తర్వాత నాకు ఏది గుర్తుకు రావడం లేదు. సరే భీమ్ సింగ్, ఇది జరిగి ఎంతసేపు అయి ఉంటుంది? నాకు సమయం తెలియదు శివ. ఎన్ని గంటలకు నేను ఆటోలో ఎక్కి కూర్చున్నానో నాకు అసలు గుర్తుకు రావడం లేదు. కానీ ఇటువైపు ఏ ఆటో వెళ్ళడం మేము చూడలేదే. సరే ఊర్లో నుంచి బయటికి వెళ్ళే అన్ని రూట్ ని నేను ఒకసారి చెక్ చేస్తాను. భీమ్ సింగ్ ని తీసుకొని మీరు జాగ్రత్తగా మార్కెట్ కి రండి. ఇంతసేపు వెతికితే ఒక ఆటోనే కనిపించింది. సరే వెళ్ళి చెక్ చేద్దాం. అది పర్వాలేదు, ఇదైనా దక్కింది. ఆ వాలెట్ భీమ్ సింగ్ ది. మర్యాదగా తిరిగిచ్చే. చిన్నపిల్లవాడా, మర్యాదగా ఇక్కడి నుంచి పోరా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఏంట్రా సైకిల్లో కూర్చొని తిప్పి తిప్పి కొడుతున్నావు? నీకు ధైర్యం ఉంటే సైకిల్ పక్కన పెట్టిరారా, చూసుకుందాం. నాకు డబుల్ ఓకే. ఎలా ఉంది? బాబు నువ్వు సైకిల్ నుంచి వైట్ చేయరా. ఏంట్రా నాయన ఇంత అన్యాయంగా కొడుతున్నావు? శివ నన్ను క్షమించు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళాడు? నా ఏరియాలో దొంగతనమా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల. తెలుసు, ఆ మనిషి ఈ ఊరికి కొత్త అయి ఉంటాడు, అందుకనే తెలియకుండా దొంగలించుంటాడు. నెక్స్ట్ ఏంటి? హలో లడ్డూ సింగ్ ఇక్కడ. ఏంటి మీ దగ్గర దొంగతనం చేశారా? మీ దగ్గర కూడా దొంగతనం చేసేసారా? ఏంటి మీ దగ్గర కూడా దొంగతనం చేశారా? ఓ ఏం చేయను నాకేం అర్థం కావడం లేదే. ఓ ఊరంతా ఆటో
వాడు దొంగతనం చేస్తున్నాడు. ఏం చేద్దాం? శివ, మన వేషం వేసుకొని ఊరికి వెళ్ళి ఆటో నడిపే వాళ్ళ మీద దృష్టి పెట్టకూడదు. ఓకే రేవా. నో 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 మీరెవ్వరూ వేషం మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన వరకు నేను మాస్టర్ని. ఏం చేస్తానో చూడండి. హలో, నచ్చము మంటుతోందయ్యా, నా వల్ల కావట్లేదు. ఈ ఆటో సింగ్ ఎప్పుడు ఆటో కింగ్. ఒక పిల్లాడి చేతిలో దెబ్బలు తినొచ్చావా? నీకు సిగ్గుగా లేదండి? అది చిన్న పిల్లాడి చేతిలో. అవును బాస్, ఒక చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినొచ్చాడు. అరే సోకో, ఆ పిల్లాడికి ఏ వయసు ఉంటుందిరా? నిన్ను దొలగొట్టాడంటున్నావు కదా. ఆ మహా అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల పిల్లాడి దగ్గర? కాదు 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలా? ఏం చెప్తున్నావు? 9-10 సంవత్సరాలు ఉంటాయి. అరే సోకో, నిజంగా చాలా చాండలంగా ఉందిరా నాకు. 10 సంవత్సరాల పిల్లాడి దగ్గరికి వెళ్ళి దెబ్బలు తినొచ్చావురా. వాడు మాత్రం నా చేతిలో దొరుకుంటే నేను కొట్టే కొట్టుంటాడు చూడు, దాంట్లో తను మన దగ్గరికి రావడమే భయపడాలరా. బాస్, వాడు చూడ్డానికే చిన్న పిల్లవాళ్ళ ఉంటాడు. వాడు కొట్టే దెబ్బ ఒక్కొక్క దెబ్బ మెరుపులా ఉంటుంది బాస్. వాడి దగ్గర ఆ దెబ్బలు తింటే తెలుస్తుంది నీకు. ఆటో ఆటో ఆటో, ఓ ఆటో అన్నా, ఆటోని పోలీస్ స్టేషన్కి నడుపో. బ్యాగు ఆటోలో మిస్ చేసేసాం, కానీ ఆ దొంగ ఆటో వాడిని పట్టుకోవడం వల్ల ఈ ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాగుదాం. ఆటో అన్నయ్య, నువ్వు ఈ సిటీలో ఎన్ని సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నావు? చాలా ఎలాగా నడుపుతున్నాను సార్. ఇప్పుడు ఈ ఊరు నా సొంత ఊరుగా మారిపోయింది సార్. మరైతే నీకు నేను ఎవరినో బాగా తెలుసు అనుకుంటాను. నేను ఎవరినో చూద్దాం. నన్ను క్షమించండి సార్. ఒక రోజుకి 30-40 మంది నా ఆటో ఎక్కుతూ ఉంటారు సార్. అందరినీ గుర్తుంచుకోవడం కాస్త కష్టమే కదా సార్. కానీ మీ మొహం ఎక్కడో నేను బాగా చూసినట్టే ఉంది సార్. నేను ఎవరినో కనిపెట్టలేకపోయావుగా. నా గెటప్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నేనే ఇన్స్పెక్టర్ లడ్డో సింగ్ అని. ఎవరికి చెప్పకు. నేను ఆ దొంగ ఆటో గ్యాంగ్ ని పట్టుకోవడానికి కోసం వచ్చాను. వేదాస్ నగరంలో దొంగతనం చేస్తున్నారుగా, నువ్వు కూడా వినబడే ఉంటావు అనుకుంటాను. విన్నాను సార్, విన్నాను. వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు. అలాగా? చెప్పు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పు. ముందు ఆ ఆటో డ్రైవరు ప్యాసింజర్స్ ని మనుషులు సంచారం లేని చోటుకి తీసుకెళ్తాడట. అవును సార్. ఇదిగో ఇప్పుడు మనం వచ్చామే ఇలాంటి చోటుకి. ఏం వాగుతున్నావు? ఆ తర్వాత వాళ్ళొక బటన్ నొక్కుతారట. ఏంటా బటను? అదేం బటను నాకు ముందు చెప్పు. ఆ తర్వాత ఆటోలో ఉన్న మీటర్లోంచి పొగొస్తుందట. ఇదిగో ఇప్పుడు వచ్చేటట్టు. ఏం ఐడియారా? మీటర్లో నుంచి ఏదో పొగొస్తోంది. నాకు ఏం అర్థం కావడం లేదు. ఇదే అన్నమాట దొంగతనం చేసే విధానం. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నా తల ఎందుకు ఇలా తిరుగుతోంది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నా డ్రెస్ ఏది? అయ్యో, నా పర్సు. అంటే మొత్తాన్ని ఆటో వాడు దోచేశాడు అనమాట. పోలీస్! ఏంటి ఇక్కడ చాలా మంది నించున్నారు? సరే వెళ్ళి చూద్దాం. నన్ను ఇలా చేసేసాడు. లడ్డు సింగ్ సార్, ఏమైంది? అసలు ఎందుకు మీరు ఇక్కడ ఇలా నించున్నారు? ఏం చెప్పాలి శివ? నేను మోసపోయాను. ఏమి లేకుండా అయిపోయాను. డోంట్ వరీ లడ్డు సింగ్ సార్, నేను ఏదో ఒకటి చేస్తాను. తాతయ్య హెల్ప్ తీసుకోవాల్సిందే.
పెద్దనా మీకు ఆటో కావాలా? అవునయ్యా, ఆటో కావాలి. ఫ్రెండ్స్, అందరూ అప్రమత్తంగా ఉండండి. తాతయ్య ఇప్పుడే ఆటో ఎక్కారు. ఓకే శివ. ఈ రోజు మంచి రోజయ్యా, మనకే మంచి రోజయ్యా. ఈ రోజే మంచి రోజు, నీకు నాకు మంచి రోజయ్యా. భలే మంచి రోజయ్యా, రోజయ్యా. చూడవయ్యా, నేను చెప్తున్నాను, వినవయ్యా, వినవయ్యా. ఏంటి పెద్దని ఎంత శబ్దంగా పాడుతున్నాడా? నాకెందుకో ఈయన చూస్తుంటే అనుమానంగా ఉంది. ఈరోజు నేను చెప్పాను, నువ్వు వినవయ్యా. మంచి రోజయ్యా, తప్పకుండా ఇరుక్కుంటావు, నువ్వు ఇరుక్కుంటావయ్యా. శివా, నన్ను కాపాడు, నాకు అదో ఉంది. సావా. అది గెట్ రెడీ. తాతయ్య ఏ ఆటోలో అయితే ఉన్నారో ఆ ఆటో ఇప్పుడు వేదాస్ నగర్ లో ఉన్న బ్యాంక్ లో ఉంది. తాతయ్య ఆటోలో మైకం వచ్చి పడిపోయారు. డోంట్ వరీ శివ, నేను ఇక్కడే ఉన్నాను. శివ, నువ్వు చెప్పినట్టుగా ఇటువైపుకు ఆటో వస్తుంది. ఈ పిల్లలు ఎందుకు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు? బహుశా సోగు చెప్పింది ఈ పిల్లనేమో. అయ్యి బాబోయ్. యూడి, ఆటో ఇప్పుడు నీ వైపే వస్తోంది. ఎస్ శివ, నేను ఆటోని చూశాను. నువ్వు త్వరగా వచ్చేసాయి. ఒకవేళ అది ఏలియన్ అయితే నేనేం చెయ్యాలి? రేవా, బి అలర్ట్. ఆటో ఇప్పుడు నీ వైపే వస్తోంది. పిల్లల్లా పెంచమంటే పెద్దలా పెంచారు. ఒకవేళ వీళ్ళందరూ చిన్న పోలీస్ అయి ఉంటారు. వీళ్ళకి ఈ విధంగా చెప్తే అర్థం చేసుకోరు. ఈ ఆటో సింగే ఆటో కింగ్ అని చూపిస్తాను. రేవా, మీరు తాతయ్యని మళ్ళీ మామూలుగా చేసి జాగ్రత్తగా చూసుకోండి. ఆటో వన్నీ నేను చూసుకుంటాను. తను మనకు ఒక సమస్యలో ఏర్పడుతునుకుంటానే. ఎక్కడికి వెళ్ళా వెంటబడుతున్నాడు వీడు. ఆటో సింగే ఆటో కింగ్, ఇదంతానే నా ఆటో రింగ్. నాతో పెట్టుకున్న వాళ్ళందరూ అయిపోతారు మిస్సింగ్. తప్పకుండా నీ పని వాళ్ళు అయిపోతుందని చిన్నపిల్లాడు. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఊరుకునే ఏంట్రా చూస్తూ కూర్చున్నారు? వెళ్ళండ్రా, ఆ పిల్లాడిని పట్టుకుని చెదగొట్టండి రా. రే, దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళకూడదు.
శివాని కాపాడదాం. వీళ్ళ ధైర్యవంతులు ఎవరైనా ఉంటే వచ్చి మా తాతయ్యని పట్టుకోండి చూద్దాం. రండి రండి త్వరగా రండి. ఎప్పుడేం చేస్తా తాతయ్య అటాక్. తప్పు చేసిన వాడు ఇరుక్కుంటారు, తప్పకుండా ఇరుక్కుంటారు. తప్పులు ఎప్పుడు చెల్లవురా, తప్పు చేస్తే తప్పకుండా దండన వస్తుంది. అరే వద్దు వద్దు, నన్ను క్షమించు, నన్ను వదిలే. నేను ఇంకేం చేయను. నేను ఇక కింగేం కాదు, శివనే ఇక కింగ్. ఆటో కింగ్ అంకల్, ఇంకొకసారి మా తాతయ్య పాడతారు, వింటారా ప్లీజ్? డబ్బులు కొట్టేసి మళ్ళీ రాగం వేరనా? బాగా నొప్పిగా ఉంది. పెద్ద ఏదైనా మంచి పాట పాడమని చెప్పచ్చుగా. దాన్ని రాగం అంటారా లేదంటే బాబు అంటారో తెలీదు, నన్ను ఇసిరేసింది కదా. ఇంకొకసారి నా ఏరియాలో దొంగతనం చేయాలనుకున్నావు అనుకో, తాతగారికి ఇంకొక పాట పాడతాడు. ఆ తర్వాత ఆయన పాడే పాటని ఇంకొక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవరికైనా సరే దొంగతనం చేయాలన్నా